గతంలో చాలా ఫిషింగ్ బోట్లు ప్రమాదాలకు గురి కావటం, కాలిపోవటం ఇలాంటి సమస్యలన్నీ జరిగాయి. దానివలన బోట్ యజమానులు చాలా వరకు నష్టపోయారు. మరి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహకారం కూడా ఆ బోట్ యజమానులకి చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడ కనిపించటం లేదు. ప్రధానంగా 2020 సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రతి ఫిషింగ్ బోట్కి ఇన్సూరెన్సు చేయిస్తాము, ప్రతి మత్స్యకారునికి ఇన్సూరెన్స్ చేయిస్తాము అని చెప్పైతే ఆవిడ 2020 కోవిడ్ టైంలోని చెప్పడం జరిగింది. అదే మనుషులకి ఇన్సూరెన్స్ పథకం అనేది అది ముందు నుంచి ఉన్నది కాబట్టి అది అలాగ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఫిషింగ్ బోట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇన్సూరెన్స్లు అనేది చేయలేదు. దీనివల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగినా సరే బోటు ఓనర్లు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తంగా ఉన్నటువంటి ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఇదే సమస్య ఉంది. మన విశాఖపట్నము, మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలోని మనకు తెలుసు, ఒరిస్సాలో ఒక బోటు ఒడ్డెక్కిపోతే దాదాపుగా 17 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని అంతా చేసుకొని బోటును తెచ్చుకునే పరిస్థితి, ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం కూడా ఈ మధ్యకాలంలో అందలేదు. గతంలో మరి అగ్ని ప్రమాదాలు జరిగిన వాటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం కూడా జరగలేదు. అందువలన నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా ఫిషరీస్ మినిస్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అన్ని ఏదైతే తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, ఆ రాష్ట్రాల తాలూకా కమిషనర్స్కి, సెక్రటరీస్కి అందరికీ కూడా లెటర్స్ రాయడం జరిగింది. ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఫిషింగ్ బోట్లకి ఇన్సూరెన్స్ చేయించాలి. ప్రతి ఫిషింగ్ బోట్కి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఏదైతే బడ్జెట్లో పెడుతున్నారో ఆ బడ్జెట్లో నిర్ణయించిన ప్రకారము ఇన్సూరెన్స్ చేయాలనే డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మన బోట్ యజమానులకు అందరికీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. మరి గత ప్రభుత్వ హయాంలోని మన విశాఖపట్నం ఫిషింగ్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు నష్టపరిహారం ఏ విధంగా 48 గంటల్లోనే రావటము, బోట్ యజమానులు ఎంతో కొంత మరి నిలదొక్కునే విధంగా చేయడము మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడే ప్రభుత్వం పట్టించుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం మరి అదే పందాలో ఆర్థిక సహాయం చేస్తే బాగుండు. ఇదేదో రాజకీయ విమర్శ చేయటం కాదు, మత్స్యకారుల సమస్యల పట్ల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. పట్టించుకోలేనప్పుడు ఆ సమస్యని వారికి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మా సమస్యను పరిష్కరించండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, తీర ప్రాంతం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అంటే పుదుచ్చేరి, యానం, లక్షద్వీప్, అండమాన్ అందరూ అక్కడ ఉన్నటువంటి గవర్నర్స్ కావచ్చు, లెఫ్టినెంట్స్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మన వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయం పైన లెటర్ రాయడం జరిగింది. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం పైన బాధ్యతగా ఈ విషయం పైన ప్రస్తావిస్తాయి. ఖచ్చితంగా మనకి ఇన్సూరెన్స్ పథకం వచ్చే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ వాస్పర్ జానకిరామ్. థ్యాంక్ యూ. 2020లో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మన ఫిషింగ్ బోట్లకి ఇన్సూరెన్స్ పథకం కోసం చేసినటువంటి ప్రకటనని, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో
మన ఫిషింగ్ యాప్లో ప్రమాదం జరిగేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మనకి చేసిన సహాయానికి సంబంధించినటువంటి వీడియోని కూడా దీంతో పాటు జత చేస్తున్నాను. అదేవిధంగా నేను నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లెటర్ కూడా దీంతో పాటు కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. So personal boat and insurance for boats, both personal and also boat, both can be insured. Insurance will be provided. So this we expect will lead to additional fish production of about 70 lakh tons over the next 5 years. Now everywhere, as I go on, I've done about 3, now I'll go to 4th, 5th and so on. Everywhere, the underlying principle is to empower people, give them resources so that they can produce for themselves and have a livelihood for themselves rather than go only on entitlements. Where entitlements are due, yes, they will be given. But largely, our focus is making sure India stands up on its own. India is able to be helped to stand up on its own, in turn generate more jobs and so on. So you find a lot more giving of empowering people through creation of skills, creation of logistics and so on. पिछले कल जब हमने అంటే ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలి అని తపన ఉంటుందో అక్కడ దేవుడు కూడా సహకరిస్తాడు. ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా 40 బోట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేశాం. తాపత్రయపడ్డాం. ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి ఆ బోటు కొత్తది తీసుకోవాలి అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది అని మరొకసారి తెలియజేస్తూ